ఇచ్చిన ఈ హైడ్రా విషయంలో పర్టికులర్గా రంగనాథ్ గారి విషయంలో ఆయన కోర్టుకు అటెండ్ అవ్వకపోవడము, కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అని చెప్పి ముందేమో ఆయన క్షమాపణ చెప్పమన్నారు. ఆయన క్షమాపణ చెప్పాడు నిన్న. చెప్పిన తర్వాత ఈ ఆర్డర్ ప్రొనౌన్స్ అయింది. ఏది చీఫ్ సెక్రటరీకి గైడ్ చేస్తూ ఆయనని ఆ బాధ్యత నుంచి తప్పించి ఇంకో సెక్రటరీ స్థాయి అధికారిని ఎవరినో పెట్టమని. సో ఒక అడ్వకేట్గా అంటే కోర్టుల యొక్క జడ్జిల యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? పాయింట్ నెంబర్ 1 అది చెప్పండి, తర్వాత రెండో క్వశ్చన్ అడుగుతారు. సార్, కేస్ టు కేస్ వేరీ. ఒక కేసుకి సంబంధమే ఉండదు. 63 కంటెంప్ట్ ఎదుర్కొంటున్న వ్యక్తి మరి ప్రతి పని ఆయన కరెక్టే చేసిందని అనుకోవడానికి అయితే లేదు కదా. కోర్టులో ఒక ఉత్తర్వు ఉన్నప్పుడు దాన్ని రెట్టేపిజం అంటారు కదా. ప్రభుత్వ అధికారుల్లో పూర్తి స్థాయి వాళ్ళే మొత్తం వ్యవహరిస్తే దాన్ని రెట్టేపిజం అంటారు. రెట్టేపిజాన్ని మరి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు కదా. అవును, వ్యవస్థలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ, అధికారులు మొత్తం సమన్వయంతో పనిచేసుకోవాలి అంతే తప్ప నేనే పెద్ద నేనే మొత్తం అని చెప్పి అనడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, పర్టికులర్ కేసులో ఉత్తర్వులు ఉన్నప్పుడు దెర్ ఇస్ ఎ సిస్టమ్. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది కదా ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థను ముందుకు వెళ్ళడానికి. వాళ్ళకు అడ్వకేట్స్ అయితే ఉన్నారు కదా ప్రభుత్వం తరఫున వాదించడానికి, వాళ్ళ మీద వదిలిపెట్టాలి కదా. వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా పూర్తి స్థాయిలో ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు అది కోర్టు ధిక్కరణే అవుతుంది కదా. ధిక్కరించాల్సిన అవసరం ఏముంది? కోర్టును ప్రభుత్వ అధికారులే ధిక్కరిస్తే మీరు అన్నట్టు కబ్జాకోర్లు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ధిక్కరించకుండా ఉంటారా? డెఫినెట్ గా ప్రభుత్వ ఆస్తులను కాపాడడం ఒక మంచి పని, ఎవరు కాదనరు. కానీ దాని ముసుగులో ప్రభుత్వ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి చేయాలనుకోవడం అయితే తప్పు కదా. దాన్ని వెకేట్ చేయించుకోవాలి కదా. వాట్ ఈస్ ద అర్జెన్సీ? ఏమైనా అర్జెన్సీ ఉందా? కోర్టు ఉత్తర్వులను పక్కకు పెట్టి ఏకపక్షంగా వ్యవహరించడానికి మరి ఏమైనా మినిట్స్ ఏమైనా రాసిండ్రా? ఎవరైనా పైనుంచి ఉత్తర్వులు వచ్చినాయా? కోర్టు ఉత్తర్వులను పక్కకు పెట్టి వెళ్ళు అని చెప్పి రుజువు చేయగలుగుతారా? చేయలేరు కదా. చేయలేరు కనుకనే ఆయన ఫిక్స్ అయింది. ఈరోజు ఫిక్స్ కావడం అంటే కోర్టు స్పష్టంగా చెప్పింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వ సారి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమైంది అంతే తప్ప మొదటగానే కాదు కదా. కంటెంప్ట్ ఫైల్ అయినప్పుడే తెలిసిపోతుంది. కంటెంప్ట్ ఫైల్ అయిన తర్వాత ఈ స్థాయికి రావడానికి కనీసం ఒక 3 నుంచి 4 నెలలు 6 నెలల టైం ఉంటుంది. ఇమ్మీడియట్ గా కంటెంప్ట్ లో ఉత్తర్వులు అయితే ఇవ్వరు కదా. నోటీసులు ఇస్తారు, ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేస్తారు, కౌంటర్లు ఉంటాయి, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత కూడా అంటే వ్యవహరించిన క్షమాపణ చెప్పిండు అంటే ఇప్పుడు ఎవరి తప్పు సార్? క్లియర్ గా అన్కండిషనల్ అపాలజీ చెప్పిండు అంటే అది టీ కప్పులో తుఫాన్ వెలిసిపోయినట్టే కదా. హీ యాక్సెప్టెడ్, తను చేసిన తప్పును ఒప్పుకున్నందుకే కదా. ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా కోర్టులను తప్పుదోవ పట్టించి కోర్టుల మీద తప్పుడుగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. రైట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దీని వెనుక ఒక టార్గెటెడ్గా జరుగుతోంది. హైడ్రా వచ్చిన తర్వాత ఈ ఆక్రమణలు కానీ అది మీలాంటి వాళ్ళు కూడా చాలామంది ఫైట్ చేశారు. చెరువుల ఆక్రమణల మీద, ప్రభుత్వ భూముల ఆక్రమణల మీద, నాలాల ఆక్రమణల మీద, ఇవన్నీ మీలాంటి లాయర్లు చాలామంది ఫైట్ చేశారు, కోర్టుల్లో కేసులు వేశారు. ఇది ఓపెన్ ఇదే కదా. సో హైడ్రా వచ్చిన తర్వాత ఇటువంటి వాటన్నిటిని మళ్ళీ రికవర్ చేయడము, పునరుద్ధరించడము, తర్వాత ఆ ల్యాండ్స్ మళ్ళీ వెనక్కి లాక్కోవడము, అక్కడ ఏమైనా నిర్మాణాలు చేస్తే వాటిని కూలగొట్టి ఇచ్చేయడం, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. సో ఈ మాఫియా లేకపోతే ఈ కబ్జాకోర్లు అందరూ ఒక్కటై టార్గెటెడ్గా 1 by 1 పదుల సంఖ్యలో కేసులు వేయించి పరిస్థితిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఓకే, రంగనాథ్ రెట్టేపిజానికి పాల్పడ్డారా, లేకపోతే కోర్టు వాయిదాలకు వెళ్ళలేదా, కోర్టు చెప్పినట్టు వినలేదా, అది ఒక పార్ట్. కానీ టార్గెటెడ్గా హైడ్రాని టార్గెట్ చేస్తూ, రంగనాథ్ని టార్గెట్ చేస్తూ ఈ కేసులు వేయించారు అనేది ఒకటి ఉంది. మీరు కోర్టు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు కదా, దాని మీద ఏంటి మీ ఒపీనియన్? నేను అదైతే కరెక్ట్ కాకపోవచ్చు సార్. ఎందుకంటే బాధితులు ఉంటారు. ఇప్పుడు కబ్జాకోరులు డైరెక్ట్ గా కోర్టుకు రావట్లేదు. కబ్జాకోరులు దాంట్లో మీద వాటర్ బాడీస్ మీద, కబ్జాకోరు డైరెక్ట్ రాదు కదా లాయర్ గారు, కబ్జాకోరులు ఎవరి ద్వారానో వస్తారు. ముంచేసి ఇండ్లను నిర్మాణం చేస్తే జీవితకాలం ఇన్వెస్ట్మెంట్ సార్. అవును, ఎవరైనా ఇల్లు కొనాలనుకునేటోళ్ళు కోట్ల రూపాయలు పెట్టి ఇండ్లు కొన్న తర్వాత వాళ్ళను
ఎవాక్యుయేట్ చేయించడం, ఉన్న పలంగా ఇంట్లో సామాన్ కూడా తీసుకోకుండా డెమాలిష్ చేయడం వల్ల జరిగే పరిణామాల వల్ల వాళ్ళు కలత చెంది వస్తున్నారు తప్ప యాక్చువల్గా ఇక్కడ ప్రభుత్వం కూడా సగమే యాక్షన్ తీసుకుంటుంది, పూర్తి యాక్షన్ తీసుకోవట్లేదు కనుకనే మీరు అన్నట్టు కబ్జాదారులు ఎక్కువ బిహేవ్ చేస్తున్నారు. చేయాల్సింది ఏంటంటే కబ్జా చేసిన దానికి కూడా క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేస్తే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులను విట్నెస్ గా తీసుకొని వాళ్ళని కబ్జా ఎవడైతే చేసిండో వాడిని పీచమంచాలి, వాడి మీద కేసులు రిజిస్టర్ చేయాలి, లోపల పంపించాలి. అప్పుడే కదా భయపడేది. అప్పుడు అందుకే ప్రభుత్వం కరెక్ట్ చేస్తుంది, ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టడానికి లేదు. హైడ్రా చేస్తున్న కార్యక్రమాలు కూడా 90% కరెక్టే ఉండొచ్చు, కానీ 10% బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోన్లు కూడా వీళ్ళు కట్టాల్సిన పరిస్థితి సార్. ఇప్పుడు ఎవాక్యుయేట్ చేసిండ్రు, ఒక మంచి అపార్ట్మెంట్ ను డెమాలిష్ చేస్తే ఒక 20-30 కుటుంబాలు రోడ్ల మీద పడితే వాళ్ళు ఇంకా జీవితకాలం ఇంకో 10-15 సంవత్సరాలు లోన్లు కట్టాలి. దాంట్లో పరిస్థితి ఏంది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. బ్యాంకులు ఈ కబ్జాకోర్లు తయారు చేసిన అప్పటి ప్రభుత్వంలో ఉన్న అధికారులు తయారు చేసి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వీళ్ళు ఇండ్లు కట్టుకొని ఉన్నారు. దాని మీద వచ్చిన లోన్లతో వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. మరి ఇప్పుడు వెళ్ళిపోయినంత మాత్రం ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే మళ్ళీ ఎగ్జాక్ట్ గా అదే అంటున్నా నేను. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి పని ఎవరైతే అనుమతులు ఇచ్చిండ్రో, ఏ ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చిండ్రో, ఎవరైతే లాభపడ్డారో వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు? కేసులు రిజిస్టర్ చేస్తే కదా వాడు తప్పించుకొని పారిపోయేది. రికవరీ అయితే రెవెన్యూ రికవరీ చేసి కనీసం బాధితుల కన్నా ఇప్పించవచ్చు కదా. ₹1 కోటి పెట్టి ప్లాట్ కొని 30-40 లక్షలు పెట్టి లోన్ రీపేమెంట్ చేసిన తర్వాత ఇంకా 50-60 లక్షలు నేను ఏ విధంగా కట్టాలని మానసికంగా కుంగిపోతున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ కూడా. వాళ్ళకు కూడా హెల్ప్ చేయొచ్చు కదా. ఒక కేసు రిజిస్టర్ చేస్తే ఇప్పుడు ఇంకొక భవిష్యత్తులో జరగదు కదా సార్ ఇటువంటిది. వాడితో ఉన్న డబ్బులతో వాడు రకరకాల ఎత్తులేస్తున్నారు. రైట్. ఒక్క నిమిషం లాయర్ గారు, ఒక్క నిమిషం. మానవతారాయ్ గారు, లాయర్ గారు లేవనెత్తిన ప్రశ్నకి ఒకటి